కిరణ్ రాయల్ తనతో ఎంత అసభ్యంగా మాట్లాడారు అనేది కాల్ రికార్డ్స్ ద్వారా మరోసారి బయటపెట్టారు లక్ష్మీరెడ్డి. తనను వేధించిన అతనిపై ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ రాయల్ పై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకు కాల్ చేస్తున్నావు? కాళ్ళు గురించి నువ్వు ఏడున్నావు చెప్పు, వస్తా అంట. ఇప్పుడు తెలుసుకుంటా ఈ రోజుతో అయిపోయింది. మేము పిలిచి పిలిపించుకో. ఎంఆర్పల్లి పోలీసులు ఫోన్ చేసి రమ్మని చెప్పు, నేను వస్తున్నా. ఏంది ఏమైనా ఏంది డబ్బు నీ కాలు ఏంది నీ బాధ ఏంది నీ ఫోన్ పెట్టు కిరణ్. ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టు. ఇప్పుడు ఫోన్ పెట్టు అన్నాను. ఏంటి ఏం కట్ చేసావు? నాకు నీతో మాట్లాడడం లేదు కిరణ్. ఎందుకు కాల్ చేస్తున్నావు? పెట్టు. స్టార్ట్ చేసి ఓపిక లేక నాకు ఇలాగనే ఖాళీగా లేదు, చాలా బిజీ పర్సన్. ఓకే, ఇలాగ ఖాళీగా కుక్కలతో చాలా బిజీగా ఉన్నాను నేను. చెప్పు, తెగుతుంది ఇంకొకసారి నా గురించి మాట్లాడావంటే. నా గురించి నువ్వు మాట్లాడిన అదే పగులుతుంది. చెప్తున్నా కదా, నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావు. నాకు పాముకునే డేంజర్ నా కొడుకు. నేను కాసుకోవాలా ఇచ్చేస్తా ఇచ్చేస్తా కనబడదు ఇచ్చేస్తా ఇచ్చేస్తా. నువ్వు రికార్డ్ చేసుకుంటావో లేకపోతే ఏమైనా చేసుకో, డోంట్ కేర్. గుర్తుపెట్టుకో, చెప్పుతో కొత్త పొరంలో ఎన్ని అబద్ధాలు చెప్తావా నువ్వు? నీలాంటి నన్ను మోసం చేయడానికి కొంతమంది చీప్ ట్రిక్స్ ప్లాన్లు చేసి నన్ను ట్రాప్ హనీ ట్రాప్ అంటారు. ఇదేమిటి తెలుసా? హనీ ట్రాప్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ట్రాప్ చేస్తారు మామూలుగా. అందరూ వచ్చిందా నా ఓటు తీసుకుని కుట్లు వేసుకోండి. వైసీపీ వాళ్ళు కలిసి ములాఖా డబ్బులు తీసుకుని అమ్ముడుపోయిన వెంటనే ఎందరో అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నట్లు కిరణ్ రాయల్ స్వయంగా తనతో చెప్పాడని అంటున్నారు లక్ష్మి. అమ్మాయిలే తన వీక్నెస్ అని చెప్పిన ఆడియోను కూడా బయట పెట్టారు ఆవిడ. నేను నా క్యారెక్టర్ అంతే. నేను బాబాలో నువ్వు వెళ్తుంటాను. నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు. నా లైఫ్లో నేను అంతే. నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు. బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నా పిచ్చిది, నాకు పిచ్చి, నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నాకు వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చావు తెలుసా నీకు? నీకు తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మంది మార్చావు. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తక్కువ నేను ఉన్నా. ఇదే తిరుపతి అమ్మాయిలు ఉన్నారు. పవన్ ఇంటికి పోతాను నేరుగా, సీరియస్గా పోతాను. నా కూతురు మీద పెట్టు, వాళ్ళ ఇంటికి వెళ్తాను. తప్పు నా వయసు నాకు. అబ్బాయిలు అటు ఉన్నారు ఈ రోజులు. రాని పిలుస్తున్నారు, ఏం చేయమంటావు? మీరు చాలా నువ్వు మవ్వని గారు. నా మెంటాలిటీ అంతే. నేను మారలేను. ప్లీజ్ నన్ను మారనొద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను. నా వల్ల కాదు, నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది. నేను మారలేను. అలా కాదు. కానీ పార్లమెంట్కి నీతో ఉన్నాను 5 సంవత్సరాలు. నేను నీతో ఉన్నాను. ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? వదిలే. ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోని. నేను అది సిగ్గు బాను ఫీలింగ్స్ ఉండవు. తనను ఓ మగాడు మోసం చేశాడని ఆడదాన్నైన తాను మొరపెట్టుకుంటూ ఉంటే మోసగాడిపై సానుభూతి చూపించి మహిళలైన తనను వేధిస్తున్నారని లక్ష్మీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ రాయల్ తనను ఎలా మోసం చేశాడు, తనపై కిరణ్ రాయల్ చేసిన ఆ ఆరోపణలకు అసలు నిజాలు ఏంటి అనేది లైవ్లో వివరించారు లక్ష్మీరెడ్డి. తనకు మార్ఫింగ్ అంటే ఏంటో కూడా తెలియదని కిరణ్ చూపించిన ఫొటోస్ తాలూకా ఒరిజినల్ ఫొటోస్ చూపించారు ఆవిడ. కిరణ్ రాయల్ అనుచరులకు ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా చేసిన పేమెంట్స్ ప్రూఫ్స్ను సైతం మీడియా ముందుకుంచారు. కిరణ్ రాయల్కు పవన్ సపోర్ట్ లేదంటే తాను అస్సలు నమ్మనని అన్నారు. ఇది మా ఇల్లు చూడండి. ఇవన్నీ కూడా గూగుల్ లింక్ షేర్ చేస్తున్నాము. దాంతో దీంట్లో నుంచి ఆ ఫోటోలో నుంచి డే టు టైం, లొకేషన్, ఎవ్రీథింగ్. 1 minute. ఇదొకటి. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఉంటుంది. దీంతో పాటు మార్ఫింగ్ చేశారన్న ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఒరిజినల్ ఫోటో. దిస్ ఇస్ ఒరిజినల్ ఫోటో.
ఇది మార్ఫింగ్ కాదండి, ఇద్దరు వ్యక్తులు తీసుకున్న ఫోటో. దాని కంటిన్యూషన్ కూడా ఓ సారీ ఇంకో ఫోటో అతను ఏవైతే చూపించాడో ఇవి నా ఒరిజినల్ ఫొటోస్, నా పక్కన నేను ఇంకొకటి పెడతానని. యా ఓకే, దిస్ ఇస్ ఒరిజినల్ అండ్ కంటిన్యూషన్ వచ్చేసి ఇదిగోండి. దెన్ నెక్స్ట్ కంటిన్యూషన్ స్టైల్. ఇంకా మిగతా ఫొటోస్ కూడా మీకు గూగుల్ లింక్ ఒకటి షేర్ చేస్తున్నాము, బహుశా అందరికీ అది షేర్ చేస్తారు. అందులో అన్ని వాయిస్ రికార్డ్స్ అండ్ ఫొటోస్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటాయి. అతనికి సంబంధించిన అకౌంట్స్, వాళ్ళ చుట్టూ ఉండే అకౌంట్స్ అందరికీ నా దగ్గర డబ్బులు వేయించాడు. దేనికి? వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చేయాలి వెంటనే అని చెప్పి ఒక్కొక్కరికి 50,000, 50,000, 20,000 అలా అతని చుట్టూ ఉండే పిల్లోళ్ళకి. మీకు లింక్ కూడా పంపించున్నాము. ఈవిడ అకౌంట్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అదే రోజున డేట్ కూడా చూడొచ్చండి మీరు, January 13th, January 13th, 2022. ఇతను చేసిన అన్యాయాలు ఎవరు అడగరా అండి? సంబంధం లేదన్నవాడు ఎలా చెప్పాడు? ఓకే సార్, నేను అది మనం దాంట్లో ఇచ్చాం కదా, ఓకే ప్రాబ్లం లేదు. కిరణ్ ఒకటి ఉంది, కిరణ్ సుజన మనోజ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. డేట్ చూడండి, నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ ఎవరిది. వీళ్ళంతా కూడా విక్టిమ్సేనండి, వీళ్ళందరూ కూడా విక్టిమ్సే. ఇంకోటి దీని లింక్ కూడా గూగుల్ లింక్ మీకు అందరికి షేర్ చేస్తున్నాము, బహుశా అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటాను. దాంట్లో అన్ని ఎవ్రీథింగ్ మేము చూపించే ఫొటోస్ అన్నీ మీ దగ్గర ఉంటాయి. ఓకే రైట్, అందరూ విక్టిమ్సే, ఎవరికి వీళ్ళకి కూడా సంబంధం లేదండి. అతను తీసుకున్న డబ్బులే. అతని అకౌంట్ ఎప్పుడు వాడడు, చుట్టూ ఉండే వాళ్ళ అకౌంట్సే వాడతారు. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్ళాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు, ఎవరు సపోర్ట్ చేశారు అతనికి, ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను. నువ్వెంత